అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిందే తడుగా 15 రోజులుగా తనదైన శైలిలో క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి గొండు శంకర్ ప్రస్తుతం మాత్రం ఆయనకు ఒక సమస్య వెంటాడుతుంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు పార్టీ అధినేతను కలిసిన తర్వాత నిర్వహిస్తున్న సర్వే విషయంలో ఆయనకు ప్రచారంలో ఎటువంటి ఆటంకం జరుగుతుందో, లేకపోతే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలపై ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తున్న విషయం మనం శంకర్తో మాట్లాడుతాం. చూస్తే నిన్నటి నుండి ఒక చిన్న అనిశ్చితి ఉంది. ఇప్పటికే నియోజకవర్గం ప్రజలందరూ శంకర్ని ఒక అభ్యర్థిగా మీకు గెలుపు కోసం ఉంటున్నారు. నిన్న వస్తున్నటువంటి సర్వే విషయం ఎటువంటి అనుమానాలు తలెత్తున్నాయా? పార్టీ అధిష్టానం ప్రకటించినటువంటి ఇంకేమైనా అనుమానాలు మిమ్మల్ని అంటారు? మీరు మొదట చెప్పిందే కరెక్టు. నియోజకవర్గం ప్రజలు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసి, పార్టీ ఎప్పుడో ఖరారు చేసింది, నన్ను నమ్మి ఇలాగ వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు వస్తున్నారు. అనిశ్చితి ఏమీ లేదు. 2 రోజుల్లో అంతా సమసిపోతుంది. నేనైతే మాకు ఏదైతే పార్టీ ఇచ్చిందో బాబు సూపర్ 6 కార్యక్రమం, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇంటింటికి వెళ్ళి ఏదైతే వైసీపీ ప్రభుత్వం వారు, వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారో, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు పథకాలు రావని వాటిని తిప్పికొట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప గడపకి ఈ క్యాలెండర్ ఇచ్చి మీకు ఈ బాబు సూపర్ 6 పథకాలన్నీ మీకు వస్తాయి కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మాయ మాటలు, తప్పుడు మాటలు నమ్మొద్దనే ఉద్దేశంతో మేము ముందుకు దూసుకుపోతున్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. హారతలు ఇచ్చి బొట్లు పెట్టి తిలకం దుద్ది చాలా స్పందన చాలా బాగుంది. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ వ్యతిరేక పాలన వల్ల ప్రజలు విసిగిపోయారు, ప్రజా వ్యతిరేక విధానం వల్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎప్పటికీ ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. రేపు చేయబోయే ప్రకటన, పార్టీ జాతీయ అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలో ఏవైనా గనక వస్తే ఆ రోజు కూడా ఇదే స్టాండ్ మీద సిద్ధంగా ఉన్నారా? 100% నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను. మొదటి నుండి చెప్తూనే ఉన్నాను. ఇలా మాట్లాడితే ముందు వెనక వదిలేసి ఆ మధ్యది కట్ చేసేసి అది పెట్టేస్తున్నారు. ఇది చాలా దారుణం. మీడియా కూడా ఇలా మార్ఫింగ్లు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తే కాదు. నేను ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను, సామాన్య కార్యకర్తని. 40 సంవత్సరాలుగా మేము పార్టీకి సేవ చేస్తూ ఉన్నాం. నేను యువకుడిని. ఇక్కడ నియోజకవర్గ ప్రజలు విసిగి వేసారిపోయారు. గత 40 ఏళ్ళుగా స్తబ్దత ఏర్పడింది కనుక కొత్త వారు అవసరం అనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలకి నాకు తెలిసింది. వారు మార్పు కోరుకుంటున్నారు. యువకుడిగా నన్ను ఆదరిస్తున్నారు. ఈ స్పందన, అనూహ్య స్పందన చూస్తే బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న దమ్మల వీధిలో కానీ, ఈరోజు రెల్ల వీధిలో కానీ, అలా రోజు ఏ వీధి వెళ్ళినా, ఏ వాడ వెళ్ళినా, నిన్న రూరల్లో పొన్నాం నవనంపాడు వెళ్ళినా, నిన్న అంపోలు పంచాయతీ చల్లపేట, అలాగే వాడాడ పంచాయతీ అచ్చన్నపాలెం వెళ్ళిన వందలాది మంది వాళ్ళు స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. యువకుడినైనా నన్ను ఎంత ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీయే మా యొక్క ఎజెండాగా ముందుకెళ్తూ ఎన్డీఏ కూటమి తరపున నేను ప్రచారం తీసుకొని వెళ్తూ నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో ఇక్కడ కూటమి పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిపోయే ప్రభుత్వానికి నేను ఎంతవరకు నా వల్ల అయినా అంత కృషి చేస్తూ ముందుకు పోతానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రకటించిన తర్వాత నెలకొన్నటువంటి అనిశ్చిత విషయంలో మాత్రం తనకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన ప్రచారం ప్రతి ప్రజా శ్రీకాకుళం నియోజకవర్గంలో మార్పు ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిగా ప్రకటించిన తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాను. కేంద్రంలో మోడీని మరోసారి ప్రధానిగా, రాష్ట్రంలో ఉమ్మడి పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసేందుకు తనందుకు రేపు ఎటువంటి ప్రకటన విడుదలైనా కూడా ఒక సామాన్య కార్యకర్తగానే తను కొనసాగుతుంది. ఈరోజు టీడీపీ అంటే ఉమ్మడి అభ్యర్థిగా మాత్రం ప్రచారం దూసిపోతుంది. తనకు ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుంది. 15 రోజులుగా ప్రజలు చూస్తున్న ఈ ఆనందం మాత్రం శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే తను గెలిచినంత సంతృప్తిని మాత్రం శంకర్ వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.